నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీరు క్లాసెస్‌లో జాయిన్ అవుతే మీకున్న రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, డెఫినెట్‌లీ పాసిబుల్ అయితే 3 మంత్స్ తీసుకోండి. కరెక్ట్‌గా కన్సిస్టెంట్‌గా రండి. నేను ఇచ్చిన డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. మీరే చూడండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను బెల్లీ ఫ్యాట్ రావడానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు అని. మనకి బాడీలో ఏ ఫ్యాట్ వచ్చినా యూజువల్‌గా ఫుల్ బాడీ చేయాలి. ఫుల్ బాడీ ఎక్సర్‌సైజెస్ చేసుకొని, ఫుల్ బాడీకి సంబంధించిన ఆసనాలు చేసుకొని, దాంట్లో కొంచెం కోర్‌కి సంబంధించినవి, పొట్టకి సంబంధించినవి ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి. సో, నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఇది ఫాలో చేయండి. మార్నింగ్ లేసాక చాయ్, కాఫీ బదులు మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని బేస్ చేసి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెంతుల్ వాటర్ డయాబెటీస్ చాలా మంచిది. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలా ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క రకమైన వాటర్ చాలా మంచిది. మీకు డైజెషన్ సరిగ్గా లేదు, బ్లోటింగ్ వస్తుంది, కొంచెం వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తే జీరా వాటర్ తీసుకోండి మార్నింగ్ లేసాక. ఇది అయిపోయింది. మీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు, డన్. లంచ్ తీసుకుంటున్నారు, డిన్నర్ 7:00కి ఫినిష్ చేసేసేయండి. ఇవన్నీ బాగుంటాయి. తినే హాఫ్ ఎన్ అవర్ కంటే ముందు 2 పూటలు అట్‌లీస్ట్ తినే హాఫ్ ఎన్ అవర్ కంటే ముందు యాపిల్ సైడర్ వెనిగర్ బదులు నిమ్మకాయ నీళ్ళు వార్మ్ వాటర్‌లో కొంచెం నిమ్మకాయ యేసుకొని తీసుకోండి. అగైన్ చాలా మంచి హ్యాబిట్ ఇది. సో, తినడం స్పీడ్‌గా తినకుండా కొంచెం ప్రాపర్ చేసుకుంటూ తినండి. తిన్న వెంటనే వాకింగ్‌కెళ్ళండి. నైట్ అయినా సరే తిన్నాక కాసేపు అలా వాకింగ్ చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్లోగా కాళ్ళు 2 ఫార్వర్డ్ ఓపెన్ చేసేసి రైట్ లెగ్ ఒక్కటి ప్రాపర్ పైన తీసుకొని హోల్డ్, ఇన్‌హేల్ పైకి, exhale slowly down తీసుకో. Now slowly open, close. Open full stretch, close. మళ్ళీ inhale up, exhale slowly close. మళ్ళీ slowly open close తీసుకో. మళ్ళీ inhale, exhale push down, slowly bend forward. Start 1, 2. మళ్ళీ సేమ్ ఇలా 10 రౌండ్స్ రిపీట్ చేయండి. 10 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత రైట్ లెగ్ సైడ్కి తీసుకోండి. సైడ్కి తీసుకొని హోల్డ్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ ఓపెన్, సేమ్ లెఫ్ట్ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ పుష్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేయండి. అట్లీస్ట్ 10 రౌండ్స్ అయితే రిపీట్ చేసుకోండి. తర్వాత లెగ్ సైడ్కి తీసుకొని స్ట్రైట్గా పెట్టేసుకొని ఇది మాత్రం కంపల్సరీ 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇలా స్లోగా స్టడీలీ ఇలా 20 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ సెంటర్ వచ్చేసేయండి. స్లోలీ సెంటర్, slowly start 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని లెగ్స్ ఓపెన్ చేసేసి చేతులు 2 సైడ్ తీసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు స్లోలీ స్టార్ట్ 1, 2, 3, 4, 5 ఇది కూడా ఒక 20 రౌండ్స్ యాడ్ చేసుకోండి. ఇదో 20 రౌండ్స్ తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అది 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ అప్ సైడ్ వచ్చేసి slowly start 1, 2, 3, 4, 5, 6, 7, 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్, స్పైన్ స్ట్రైట్ చేసుకొని రిలాక్స్ చేయండి కాసేపు. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోలీ అప్, మళ్ళీ 20 రౌండ్స్. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 మళ్ళీ స్లోలీ సెంటర్, రిలాక్స్. స్పైన్ స్ట్రైట్ అగైన్. పర్ఫెక్ట్. చేతులు 2 వెనకాల తీసుకొని స్లోలీ స్టార్ట్ 1, ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ 2, 3, 4, 5, 6, 7 ఇది కూడా సేమ్ 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ లెగ్స్ ఓపెన్ చేసేసి మేక్ స్మాల్ ఫిస్ట్ ఫామ్ చేసుకొని స్లోలీ స్టార్ట్ 1,
మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ 2, పొట్ట మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది, పడనివ్వండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మళ్ళీ ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత లెగ్స్ కొంచెం ఫ్రీగా వదిలేసి స్లోలీ బెండ్ ఫార్వర్డ్, slowly up now. Inhale, exhale, slowly bend forward. Inhale, paiki. Exhale, slowly forward stretch. Mal inhale, paiki. Exhale, slowly forward. ఇది కూడా స్లోగా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఈ ఆసనాస్ అన్ని ఆసనాస్ కూడా హార్మోన్స్కి కూడా చాలా మంచిది. చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది అనుకోండి, దాంతో కూడా బాగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ ఆసనాస్ అన్ని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ చేసుకుని తర్వాత ఒక 2 నుంచి 5 సెట్స్ వరకు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోండి రెగ్యులర్గా. కంపల్సరీ ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి. మెడిటేషన్లో ఓం మంత్ర మెడిటేషన్ తీసుకోండి, అది కూడా అంతే. టూ మెనీ బెనిఫిట్స్. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒక 3 మంత్స్ కన్సిస్టెంట్గా ఒక గైడ్తో చేసింది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం మిమ్మల్ని చూస్తూ ఉంటాం కదా నేను. సో అది డిఫరెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ కుదిరితే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. కుదరకపోతే ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. నమస్తే.